ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖల క్రింద పనిచేసే చట్టబద్ధమైన సంస్థ ది టెక్స్టైల్ కమిటీ వివిధ పదవులకు విస్తృతమైన నియామక డ్రైవ్ను ప్రకటించింది. 1963లో పార్లమెంటు చట్టం ప్రకారం స్థాపించబడిన ఈ కమిటీ వస్త్ర పరిశ్రమలో నాణ్యతను పెంచడానికి కట్టుబడి ఉంది. ఈ నియామకం ఏ, బి మరియు సి సమూహాలలో బహుళ స్థానాల కోసం తెరిచి ఉంది. సైన్స్, టెక్నాలజీ, వస్త్రాలు మరియు సంబంధిత రంగాలలో అర్హతలు ఉన్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రచారం చేయబడిన ప్రముఖ స్థానాల్లో డిప్యూటీ డైరెక్టర్, లాబొరేటరీ రోల్, భౌతిక లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ మరియు కనీసం 5 ఏళ్ల పరిశోధన అనుభవమున్న అభ్యర్థులకు 2 ఖాళీలను అందిస్తుంది. ఈ స్థానం యొక్క పే స్కేల్ లెవెల్ 11, 67,770, 2,08,700. ఈ స్థానం రీసెర్చ్ మరియు స్టాటిస్టికల్ అప్లికేషన్స్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అనువైనది. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్, లాబొరేటరీ రోల్కు 4 ఓపెనింగ్స్ ఉన్నాయి మరియు అదే రంగాలలో మాస్టర్స్ డిగ్రీ అవసరం. వస్త్ర పరీక్ష మరియు సాంకేతిక పరిజ్ఞానంలో డాక్టరేట్ మరియు పరిశోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంది. రిక్రూట్మెంట్ డ్రైవ్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఈపీ అండ్ క్యూఏ, స్టాటిస్టికల్ ఆఫీసర్, క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు మరియు ఇతరులు వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ స్థానాలు వస్త్ర ఉత్పత్తి, నాణ్యత హామీ, గణాంక పని మరియు డేటా సేకరణ వంటి విభిన్న బాధ్యతలలో ఉన్నాయి. పే స్కేల్స్ మారుతూ ఉంటాయి. లెవెల్ 10 పొజిషన్స్ 1,77,500 వరకు మరియు లెవెల్ 6 పొజిషన్స్ 1,12,400 శాలరీ కలిగి వరకు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వు చేసిన వర్గాల అభ్యర్థులకు వయస్సు సడలింపులు అందుబాటులో ఉన్న పోస్టును బట్టి వయస్సు పరిమితులు 19 మరియు 35 సంవత్సరాల మధ్య ఉంటాయి. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు ప్రత్యేకంగా ఆహ్వానించబడతాయి మరియు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 2025 జనవరి 31. ఆసక్తిగల అభ్యర్థులు వారు పేర్కొన్న అర్హతలు మరియు అనుభవ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలి. అదనంగా, అభ్యర్థులు మల్టిపుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ప్రతిదానికి ప్రత్యేక దరఖాస్తులు మరియు ఫీజులను సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు ₹1,500 మరియు గ్రూప్ బి మరియు సి పోస్టులకు ₹1,000. ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యూడి అభ్యర్థులకు మినహాయింపులు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఉంటుంది. తరువాత గ్రూప్ ఏ స్థానాలకు ఇంటర్వ్యూ ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం, తార్కికం, సాధారణ అవగాహన మరియు ఆంగ్ల గ్రహణ శక్తిపై సిబిటి అభ్యర్థులను పరీక్షిస్తుంది. సిలబస్లో వ్యాస రచన మరియు అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేయడానికి అధికారిక అక్షరాల ముసాయిదా వంటి వివరణాత్మక ప్రశ్నలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానం కోసం 0.25 మార్కులు తీసివేయబడతాయి. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు టెక్స్టైల్స్ కమిటీ యొక్క అధికారిక వెబ్సైట్లో వివరణాత్మక నోటిఫికేషన్ను జాగ్రత్తగా సమీక్షించాలి. వారు వారి ఫోటో, సంతకం, బొటనవేలు ముద్ర మరియు దరఖాస్తు ప్రక్రియలో చేతితో రాసిన ప్రకటన యొక్క స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఎంపిక ప్రక్రియ యొక్క ఏ దశలోనైనా వ్యత్యాసాలు లేదా తప్పు సమాచారం ఉన్న అప్లికేషన్స్ తిరస్కరించబడతాయి. The Textiles Committee has designated examination centers in multiple cities across India, ensuring nationwide accessibility for applicants. However, candidates must bear their own expenses for travel and accommodation during the examination process. సంస్థాగత అవసరాలను బట్టి ఎంపికైన అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. చివరగా, వస్త్ర మరియు సంబంధిత రంగాలలో పనిచేయాలని ఆశిస్తున్న నిపుణులకు వస్త్ర కమిటీ ఈ నియామక నోటిఫికేషన్ ఒక ముఖ్యమైన అవకాశం. మంచి జీతాలు, కెరీర్ వృద్ధి మరియు భారతదేశం యొక్క ప్రధాన పరిశ్రమలలో ఒకదానిలో నాణ్యతా భరోసాకు దోహదపడే అవకాశాన్ని అందిస్తాయి. కాబోయే అభ్యర్థులను వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాము.
ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.